గ్రేటర్ సిటీలో పతంగుల పండుగ సందడి చేయనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. సాయంత్రం 4 గంటలకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నారు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. 3 రోజుల పాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉండనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 55 మంది కైట్ ఫ్లైయర్స్, 19 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఫెస్ట్ లో పాల్గొననున్నారు. ఇక స్వీట్ ఫెస్టివల్ లో 1100 ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉంటుంది. 16, 17న గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మనం చూడొచ్చు విజువల్స్ లో ఎవ్రీ సంక్రాంతి సందర్భంగా టూరిజం శాఖ అయితే గ్రాండ్ గా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని కూడా కండక్ట్ చేస్తుంటది. ఈసారి కూడా సెలబ్రేట్ ద స్కై పేరుతో 1 వీక్ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తుంది. గతంలో 3 రోజులు మాత్రమే ఉండేటివి సెలబ్రేషన్స్. ఈసారి మొదటి టైం ఇటు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తో పాటు స్పెషల్ గా హాట్ ఎయిర్ బెలూన్ షో కావచ్చు, లేకపోతే గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ ని కూడా కండక్ట్ చేస్తుంది. మనం చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ రోజు నుంచి వెళ్ళి నెక్స్ట్ 3 డేస్ వరకు పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి సంబంధించింది అయితే మొత్తం ఓవరాల్ గా ఇటు కైట్ కి సంబంధించి కావచ్చు, స్వీట్స్ కి సంబంధించి కావచ్చు అయితే వివిధ ఏర్పాట్లు అయితే టూరిజం శాఖ ఇప్పటికే కంప్లీట్ చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి టూరిజం శాఖ మంత్రి జూపల్లి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి ఈ ఫెస్టివల్ ని ప్రారంభించున్నారు అఫీషియల్ గా. అయితే ఇప్పటికే మనం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఆ ప్రాంతం నుంచెలే ఇటు కైట్స్ అయితే ఎగురవేస్తూనే ఉన్నారు. విండ్ మూమెంట్ ని బట్టి భారీ కైట్స్ కొంచెం డౌన్ ఎగురుతున్నా కూడా మొత్తం అయితే సందర్శకులని ఆకట్టుకునేలా ఈ కైట్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు వివిధ రాష్ట్రాలు, ఇటు గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఇటు మధ్యప్రదేశ్, యూపీ ఇలాంటి స్టేట్స్తో పాటు మొత్తం 19 దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా వచ్చారు. దాదాపుగా ఇటు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కలిపి మొత్తం 95 మంది కైట్ ఫ్లైయర్స్ అయితే ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు కంటిన్యూగా ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఓన్లీ వచ్చి ఎగిరేసే వాళ్ళు, కానీ ఈసారి స్పెషల్గా టూరిజం శాఖ ఈ లోకల్ వాళ్ళకి, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ స్పెషల్గా కోచింగ్ కూడా కండక్ట్ చేస్తుంది. కైట్స్ని ఎలా మేక్ చేస్తారు అది కూడా కండక్ట్ చేస్తే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో పాటుగా ఇటు స్వీట్ ఫెస్టివల్ సంబంధించి కూడా మొత్తం 60 స్టాల్స్ పైగా ఏర్పాటు చేశారు. దాదాపుగా ప్రతి స్టేట్తో పాటు శ్రీలంక కావచ్చు, మన పక్కన దేశాలైన ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, లేదంటే మలేషియా లాంటి దేశాలకు సంబంధించి కూడా ఇంటర్నేషనల్ లెవెల్ అక్కడ ప్రాచుర్యం కావచ్చు, ప్రాముఖ్యత లభించిన స్వీట్స్ని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇందులో ఉండే స్వీట్స్ స్పెషాలిటీ ఏంటంటే 90% అన్ని హోమ్ మేడ్ స్వీట్సే, అది కూడా ఇంట్లో తయారు చేసి గ్లోబల్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేస్తున్న స్వీట్స్ని ఇక్కడ ఈ ఫెస్టివల్లో అయితే అందుబాటులో ఉంచున్నారు. దీనికి సంబంధించింది కూడా 60 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా మహిళలే ఉండడం విశేషం. అయితే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే రాలేదు. సాయంత్రం వరకు అందరూ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఈవినింగ్ అంటే 16th, 17th, 18th 3 రోజులు సాయంత్రం 4 గంటల నుంచి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 300 మందికి కూడా ఆ బెలూన్లలో ఫ్లై చేసే అవకాశం అయితే ఇటు టూరిజం శాఖ కల్పిస్తుంది. నైట్ టైంలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని అద్దం పట్టేలా ఇక్కడ కల్చర్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం కూడా సపరేట్గా స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి కొంచెం జనాలు తక్కువగానే వస్తున్నారు. ఫ్లోటింగ్ అయితే ఉంది, వస్తున్నారు వెళ్తున్నారు. కానీ సాయంత్రం 3 తర్వాత అయితే భారీగా క్రౌడ్ వచ్చే అవకాశం అయితే ఉంది 3-4 గంటల ప్రాంతంలో. దీంతో పాటు ఫస్ట్ టైం అంటే ఇటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా డ్రోన్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ డ్రోన్ ఫెస్టివల్లో కూడా గచ్చిబౌలి స్టేడియంలో 2 రోజులు జరుగుతుంది, 16th and 17th. దీంట్లో కూడా డ్రోన్స్కి స్పెషల్గా రేసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ రేసెస్ కోసం కూడా డ్రోన్స్ని స్పెషల్ మేకింగ్ చేసిన కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంతో పాటు సాకర్ మ్యాచ్లు, అంటే మనం నార్మల్గా భారీ గ్రౌండ్లో ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తుంటాము, కానీ ఇండోర్ స్టేడియంలో, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఈ డ్రోన్స్కి ఫుట్బాల్ మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు. దాదాపు 20 నుంచి 25 టీంలు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని చెప్పి టూరిజం శాఖ అధికారులు అయితే ప్రకటించారు.
దీంట్లో విన్నర్స్కి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు. అయితే ఇది ఓన్లీ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే కాక ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది డ్రోన్స్ని తయారు చేసే స్టార్టప్ సంస్థలు కూడా ఇన్వైట్ చేసినట్టు టూరిజం శాఖ అధికారులు చెప్తున్నారు. దీంట్లో స్పెషల్గా డ్రోన్స్కి సాకర్ ఉంటుంది. సాకర్తో పాటు తెలంగాణ సంస్కృతి దీనికి సంబంధించింది కూడా ఒక మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఆ టూరిజం సంబంధించింది కూడా ఒకటి విజువల్స్ కూడా డ్రోన్స్తో స్పెషల్ షోగా మార్చే అవకాశం అయితే ఉందని టూరిజం శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది కూడా మార్నింగ్ 9:30 నుండి 8 వరకు, అంటే 16th 17th మార్నింగ్ 9:30 to 8 వరకు అయితే ఈ డ్రోన్ షో కూడా కండక్ట్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్గా అయితే పరేడ్ గ్రౌండ్లో ఈ నేషనల్ కైట్ ఫ్లైర్స్తో పాటు ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైర్స్ కూడా మన బ్యాక్గ్రౌండ్లో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కైట్స్ కొంచెం గాలి తక్కువగా ఉండడం వల్ల మాత్రమే ఫ్లైట్స్ ఇక్కడ నేలపై ఉన్నాయి, లేదంటే గాల్లో ఎగురుతూనే ఉంటాయి. అయితే ఈ కైట్స్ కూడా మరో 3 రోజులు ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఆకుతులకి ఎలాంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు, అందరూ కూడా ఫ్రీగా రావచ్చు, చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు. దీంతో పాటు స్వీట్స్ కూడా తమ నచ్చిన స్వీట్స్ని కూడా టేస్ట్ చూసే అవకాశం అయితే కల్పిస్తుంది. అపర్ణ.